ఇసుక కొరతతో 100 రోజుల నుంచి పనిలేక కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అవసరమైన ఇసుకను అందించకపోగా ఇసుక వ్యాపారస్తులు రెట్టింపు ధరకు అమ్మే పరిస్థితి తెచ్చిందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తాం, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని దెబ్బతీయకుండా వారి యొక్క ఉపాధిని కాపాడుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈరోజు 100 రోజులు పూర్తయినాయి. ఉచిత ఇసుక హామీ నెరవేరలేదు. ఉచిత ఇసుక హామీ నెరవేరకపోగా 1000 రూపాయలు, 1100, 1200 రూపాయలు మార్కాపురంలో ఇసుక గతంలో లభ్యమయ్యేది. ఈరోజు 2000 రూపాయలకు పైగా ఉచితంగా ఇసుకను బ్లాకులు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పట్ల స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం, స్పష్టంగా దాటిని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఈరోజు రోడ్ల మీద పడిగాపులు పని కోసం చూస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ పేరుతో ఉచితంగా ఇవ్వకపోగా ఇసుకను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉంది. బ్లాక్ మార్కెట్లో ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను అమ్ముతూ ఉన్నది. తెలంగాణకు, కర్ణాటకకు ఇసుకను సరఫరా చేస్తా కోట్లాది రూపాయలు అక్రమ ఆర్జనకు రాష్ట్ర